హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోంచి టాపిక్ వచ్చేసి ద చిమ్నీ స్వీపర్. ఈ చిమ్నీ స్వీపర్ లెసన్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ చూస్తే ఒకసారి ఆథర్ గురించి చూడాలి, విలియం బ్లేక్. యాక్చువల్గా చిమ్నీ స్వీపర్ అంటే ఎవరు? ఊడ్చే వాళ్ళని మనం స్వీపర్స్ అంటాం. చిమ్నీ అంటే గొట్టాలు, పొగ గొట్టాలు అంటుంటారు తెలుసు కదా. సో వాటిని చిమ్నీ అంటారు. ఆ చిమ్నీని, ఆ గొట్టం లోపలికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయడమే చిమ్నీ స్వీపర్ వర్క్ అన్నమాట. సో ఈ లెసన్లో మనం ఈ చిమ్నీ స్వీపర్ లెసన్లో ఎలా చైల్డ్ లేబర్ అనేది ఉంది అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా చూస్తాము. సో ఫస్ట్ ఆథర్ గురించి చూస్తే అబౌట్ ది ఆథర్. విలియం బ్లేక్ 1757-1827. సో ఈయన బర్త్ వచ్చేసి 1757, ఈయన చనిపోయింది 1827లో. హీ వాస్ అన్ ఇంగ్లీష్ పోయెట్, పెయింటర్ అండ్ ప్రింట్ మేకర్. హీ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఆర్ట్. సో ఇంగ్లీష్ లిటరేచర్లోనూ అలాగే ఆర్ట్లోనూ ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్. బ్లేక్ వాస్ వెల్ నోన్ ఫర్ హిస్ మిస్టికల్ అండ్ విషనరీ వర్క్స్. అంటే ఆయన దాంట్లో అన్ని చాలా డిఫరెంట్గా ఉండే, ఆయన రాసే వర్క్స్ అన్ని విషనరీ, అంటే మనకు కళ్ళకి కనిపించే వాటిని చూసి చాలా సింపుల్ విషయాలు అనుకునే వాటిని కూడా చాలా గొప్పగా రాయగలడమే ఆయన ప్రత్యేకత. హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ Songs of Innocence and Songs of Experience, The Marriage of Heaven and Hell, and The Book of Urizen. So ఇవి వచ్చేసి ఆయన ఫేమస్ వర్క్స్. He was deeply spiritual person whose poetry often criticized social injustice and oppression. So ఆయన ఒక స్పిరిచువల్ పర్సన్, అంటే దైవాన్ని నమ్మే ఒక పర్సన్ అన్నమాట. సో ఈయన ఏమని చెప్తున్నాడు అంటే, ఈయన పోయిటరీలో ఎక్కువగా క్రిటిసిజం ఉంటుంది. దేన్ని క్రిటిసైజ్ చేస్తామంటే సోషల్ ఇంజస్టిస్, మన సొసైటీలో ఉన్నటువంటి ఇంజస్టిస్ అండ్ అప్రెషన్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఈయన పోయమ్స్ ఉంటాయి. ద చిమ్నీ స్వీపర్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 2 versions, అంటే దీన్ని 2 versions-లో ఉంది. ఒకటి వచ్చేసి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, దీన్ని 1789లో రాశారు. నెక్స్ట్ వన్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దీన్ని వచ్చేసి 1794లో రాశారు. బోత్ కన్సిడర్ టు బి అమాంగ్ హిస్ బెస్ట్ నోన్ పీసెస్. ఆయన బెస్ట్ పీసెస్లోంచి ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండింటి వెర్షన్లోనూ చిమ్నీ స్వీపర్ని రాశారంట, కానీ డిఫరెంట్ ఇయర్స్లో రాశారు. బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ క్యాప్చర్స్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్, while Songs of Experience exposes adult world of corruption in society. సో ఈయన 2 versions-లో రాశారు కదా. ఒక వెర్షన్లో వచ్చి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఇందులో ఏం చెప్తుందంటే చైల్డ్హుడ్, సో ఎంతో అమాయకమైనటువంటి ఆ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయని చెప్తే, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే అడల్ట్స్, పెద్దవాళ్ళు, వాళ్ళ కరప్షన్ ఎలా ఉంటుంది సొసైటీలో అనే విషయాన్ని మనకు సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చూపిస్తుంది. ఇలా 2 versions-లో మనకు చిమ్నీ స్పీకర్ పోయం చెప్పబడింది. నెక్స్ట్ థీమ్ చూసుకుందాం. Blake's poem The Chimney Sweeper highlights the brutal reality of child labor. సో చైల్డ్ లేబర్ యొక్క రియాలిటీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ పోయంలో చూడొచ్చు. In this poem the author calls our attention to the brutality and unfairness of the society. సో సొసైటీ ఎంత దారుణంగా ఉంది అనే విషయాన్ని చూడొచ్చు. Even though it is illegal, child labor is widespread ప్రాక్టీస్ ఇన్ అవర్ కల్చర్. ఇల్లీగల్ అని తెలిసినా కూడా చాలా మంది దీన్ని ఇంకా ఇప్పటికి కూడా మనం చాలా ప్లేసెస్లో చూడొచ్చు. ఎవ్రీ పర్సన్స్ యూత్ ఈస్ ద హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ మెమరబుల్ పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్స్. యెట్ ఇన్ ది పోయం ద యంగ్ చిమ్నీ స్వీపర్స్ చైల్డ్హుడ్ ఈజ్ స్టోలెన్ ఫ్రమ్ దెమ్. సో అందరికీ తెలుసు బాల్యం అనేది ఎంత బాగుంటుంది, ఎంత మధురంగా ఉంటుందని. కానీ ఆ బాల్యాన్ని ఈ చిమ్నీ స్వీపర్స్ పోయంలో ఎలా స్టోర్ చేశారు అనే విషయాన్ని చూస్తాము. ఇన్ ది పోయం స్పీకర్ డిస్క్రైబ్స్ హౌ హిస్ ఫాదర్ అబాండన్డ్ హిమ్ అండ్ సోల్డ్ హిమ్ టు ఎ హారబుల్ కంపెనీ when he was too weak to even properly speak or cry out for help. సో ఒక తండ్రి, కన్న తండ్రి కొడుకుని ఎలా అమ్మేశాడు, ఫిజికల్ లేబర్ కోసం అతన్ని ఎలా అమ్మేశాడు ఆ వయసులో. అంటే అప్పుడు ఆ బాబు వయసు ఎలా ఉంది అంటే అతనికి ఏడవడం కూడా సరిగ్గా రాదు, నన్ను కాపాడండి అని గట్టిగా అరవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి టైంలో ఆయనని వాళ్ళ తండ్రి అమ్మేశారంట. హెన్స్ ద పోయం ఆల్సో డిపిక్ట్స్ కేర్లెస్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ పేరెంటల్ గైడెన్స్. సో తల్లిదండ్రుల గైడెన్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఎవరూ పట్టించుకోకపోతే ఎలా ఉంటారా అనాథ పిల్లలు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ ఆఫ్ ది పోయం. ద పోయం చిమ్నీ స్వీపర్ బిగిన్స్ విత్ ఎ సాడ్ hopeful story of a young boy. The young boy lost his mother while he was still an infant, and he was sold by his father to a master sweeper, and he cried constantly. సో ఈ అబ్బాయి, ఇక్కడ మనకు మాట్లాడే స్పీకర్ వచ్చేసి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆయన చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఈ మాస్టర్ స్వీపర్ ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేశాడంట.
Since he was little child, the youngster has been cleaning the chimney and spending the night inside his soot-covered body without cleaning it off. సో ఇక్కడ ఈ బాబు ఏం చేసేవాడు, మాస్టర్ స్వీపర్కి అమ్మేశాడు వాళ్ళ నాన్న. సో మాస్టర్ ఏం చెప్తే చేయాలి, చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు. అలా ఈ అబ్బాయిని ఏం చేశారంటే చిమ్నీస్ క్లీన్ చేసే పనికి పెట్టారు. డే అంతా మొత్తం దాన్ని క్లీన్ చేయడం, ఆ పొగగొట్టాల్లోకి చిన్నపిల్లల లోపలికి వెళ్ళి దాన్ని అంతా క్లీన్ చేయడం. సో క్లీన్ చేసిన తర్వాత ఏమవుతుంది, సూట్ కవర్డ్ బాడీ అంటే ఏంటి, ఆ మస్సి అంతా ఉంటుంది కదా, బ్లాక్ పౌడర్ అదంతా ఒళ్ళంతా అంటేది, బట్టలకంతా అంటేది. పాపం వాళ్ళు ఏం క్లీన్ చేసుకోకుండా దాంతోనే అలాగే ఉండిపోయేవాళ్ళు. ఎప్పుడు చూసినా నల్లగా మాసిపోయిన బట్టలతో, క్లీన్లీనెస్ లేకుండా దుమ్ము దుమ్ముగా ఉండేవాళ్ళంట. హీ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ మెనీ పువర్ ఆర్ఫన్స్ హూ మస్ట్ వర్క్ ఫర్ దేర్ అప్కేప్. సో పని చేస్తేనే ఫుడ్ పెడతారు. సో ఖచ్చితంగా పని చేయాలి వాళ్ళు జీవితం ముందుకెళ్ళాలి అంటే. సో అలాంటి ఇతనితో పాటు అలా ఎంతో మంది పూర్ ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారంట. అందరూ కలిసి ఇదే చిమ్నీ క్లీనింగ్ పని, స్వీపింగ్ పని చేస్తూ ఉండేవాళ్ళంట. Barely old enough to speak, he is forced to sweep chimneys and sleep in soot-covered conditions. సో అతను మాట్లాడలేకపోయినా, హెల్త్ ఎలా ఉన్నా అక్కడ ఎవరూ పట్టించుకోరంట. ఖచ్చితంగా వాళ్ళ పని ఒకటే, చిమ్నీని ఖచ్చితంగా స్వీప్ చేయాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు అలాగే ఆ దుమ్ముని అంతా పెట్టుకొని పడుకోవాల్సిందే. వాళ్ళని ఎవరు స్నానం పోయడం, క్లీనింగ్ చేయడం లాంటిది కూడా చేయరంట. చిన్నపిల్లలు కదా, పేరెంట్స్ కూడా లేరు, వాళ్ళని ఎవరు క్లీన్ చేస్తారు? సో అలా వాళ్ళు ఎప్పుడూ మురికిగా ఉండేవాళ్ళు. ద బాయ్ మీట్స్ అనదర్ యంగ్ చిమ్నీ స్వీపర్ నేమ్డ్ టామ్ డాకర్. He describes the sorrow of Tom, who was also sold by his parents for money. సో ఇక్కడ మనకు స్పీకర్, ఒక యంగ్ బాయ్ వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇలా అతను వాళ్ళ నాన్న అమ్మేశానని చెప్పారు కదా. సో అబ్బాయి వాళ్ళు పనిచేసే ఆ ప్లేస్కి ఇంకొక కొత్త అబ్బాయి వచ్చాడంట. ఆ అబ్బాయి పేరు వచ్చేసి టామ్ డాకర్. సో ఇతను గురించి చెప్తున్నాడు. ఈ టామ్ పాపం చాలా బాధగా ఉన్నాడంట, ఎందుకంటే ఈ టామ్ని కూడా వాళ్ళ పేరెంట్స్ డబ్బుల కోసం అమ్మేశారు. టామ్ క్రైస్ when his curly hair is shaved in the same way like a lamb's back has been cut for the wool. సో ఆ టామ్ చాలా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇప్పుడు ఒక గొర్రెని బూరు కదా మొత్తం తీసేస్తారు ఊల్ ప్రిపేర్ చేయడానికి, ఉలెన్ కోసం. సేమ్ అదే విధంగా పాపం ఈ టామ్ కి మంచి కర్లీ హెయిర్ ఉందంట. ఈ కర్లీ హెయిర్ మొత్తం షేవ్ చేసి నున్నగా గీకేశారంట, అందుకే అతను హెయిర్ పోయింది అని ఏడ్చాడు. ద నారేటర్ కంఫర్ట్స్ him by suggesting that now the shoot won't spoil his white hair and there wouldn't be any chance of lice breeding in the pit or of hair catching fire, and advised Tom to be cool. సో అప్పుడు మన యంగ్ స్వీపర్ ఏమని చెప్పాడు అంటే టామ్కి, నువ్వేం బాధపడకు, ఇప్పుడు నువ్వు ఈ పొగగొట్టంలోకి వెళ్ళినప్పుడు మంట అంటుకొని నీ జుట్టు పాడవదు. ఎలాగో మనం అందులోకి వెళ్ళినప్పుడు మనకంతా మసి బొగ్గు లాంటిది అంతా అంటుతుంది, దానివల్ల నీ జుట్టు పాడవ్వదు. అంతేకాకుండా తలలో పేర్లు, పురుగులు అలాంటివి పట్టకుండా క్లీన్గా ఉంది. ఇంకా నీకేం బాధలేదు, హ్యాపీగా ఉండు, కూల్గా ఉండు అని చెప్పాడంట. దట్ నైట్ టామ్ హ్యాస్ అన్ అమేజింగ్ విషన్ ఇన్ హిస్ డ్రీమ్. సో ఆ రోజు రాత్రి అబ్బాయి బాగా ఏడ్చాడు, పడుకున్నాడు. రాత్రి అతనికి ఒక విజన్ అంటే కల, డ్రీమ్ వచ్చిందంట. ఇన్ హిస్ డ్రీమ్ హీ సా థౌజండ్స్ ఆఫ్ యంగ్ చిమ్నీ స్వీపర్స్, his friends including himself are dead and locked inside black coffins. సో అతని కలలో ఏం జరిగిందంటే, థౌజండ్స్ అంటే చాలా మంది యంగ్ చిన్న చిన్న పిల్లలు అనమాట, ఇలాంటి స్వీపర్స్ అందరూ, అందులో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అంతేకాకుండా ఇతను కూడా అందులోనే ఉన్నాడంట. వీళ్ళందరూ చనిపోయి బ్లాక్ కాఫిన్, కాఫిన్ అంటే తెలుసా, డెడ్ బాడీస్ ని పెడతారు కదా బాక్స్, దాన్ని కఫిన్ అంటారు. అందరినీ కూడా మనిషికి ఒక్కొక్క కాఫిన్ లో పెట్టేస్తారంట. వీళ్ళందరూ చనిపోయి దానికి లాక్ వేస్తుందంట. అండ్ దెన్ an angel appears with a bright key, opening the coffins and setting the children free. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఏంజల్ వస్తుందంట. ఆ ఏంజల్ ఒక వెలుగుతున్నటువంటి మెరుస్తున్నటువంటి కీని తీసుకొచ్చి ఆ కఫిన్స్ అన్నింటినీ ఓపెన్ చేస్తుంది, తాళాలు తీస్తుంది. అంతే, అందులో ఉన్న పిల్లలందరూ ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేస్తారంట. The small chimney sweepers who had been let free ran along a green field, bathed in a river and then dried in the sun, leaving behind a spotless shine. So అప్పుడు అలా ఆ ఏంజల్ వచ్చి వాళ్ళని ఫ్రీ చేసిన తర్వాత అందులో ఉన్న చిన్న చిన్న స్వీపర్స్ అందరూ, ఆ పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు. వచ్చి అక్కడున్న గ్రీన్ ఫీల్డ్, పచ్చని మైదానం లాంటి ప్లేస్లో బాగా తిరుగుతారు, రన్ చేస్తారు. తర్వాత అక్కడ పక్కనే ఉన్న రివర్కి వెళ్తారు, అందులో స్నానం చేస్తారు. ఆ తర్వాత వచ్చి సూర్యుని ముందు నిలబడి వాళ్ళ ఒంటిని వాళ్ళు డ్రై చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే, వెలిగిపోతూ మెరుస్తూ చాలా అందంగా ఉంటారంట. ఫర్ దీస్ చిమ్నీ స్వీపర్స్ who were
finally set free from the chains of the child labor, exploitation and enslavement. This was a joyous occasion. సో ఈ పిల్లలందరూ ఏమయ్యారు? ఫ్రీ అయ్యారు. చైల్డ్ లేబర్ నుంచి, ఈ హింసల నుంచి, బాధల నుంచి, అన్నింటి నుంచి వాళ్ళకి విముక్తి అనేది వచ్చింది. ఆఫ్టర్ బాతింగ్ ద యంగ్ బాయ్స్ వర్ ఆల్ వైట్ అండ్ నోడ్. సో అప్పటి వరకు వాళ్ళు రోజు దుమ్ము ధూళితో ఉండి నల్లగా మసిపట్టి ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే తెల్లగా చాలా మెరిసిపోతూ ఉన్నారు. అండ్ నోడ్గా అంటే బట్టలు లేకుండా ఉన్నారంట. దే హ్యాడ్ లెఫ్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాతింగ్ బిహైండ్, సో దే వేర్ నోడ్. సో వాళ్ళ శరీరం మాత్రమే వచ్చిందంట. వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఆ క్లాత్స్ అన్ని అక్కడే కఫిన్లో వదిలేసి, ఆ లైఫ్ని వాళ్ళు వదిలేసి వచ్చేసారు. When they died, they also threw off the sacks of soot and weight of life. సో ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అప్పుడే వాళ్ళ బరువు, బాధలు అన్నింటినీ వదిలేసి, అలాగే అక్కడే బట్టల్ని కూడా వదిలేసి, ఆ దుమ్మును వదిలేసి వాళ్ళు బయటికి వచ్చారు. ఇప్పుడు ఈ రివర్లో స్నానం చేసి చాలా స్వచ్ఛంగా మారిపోయారు. The small chimney sweeper lads are now white and nude and travel the clouds while having fun in the blowing air. సో గాల్లో విహరిస్తూ, ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. Blake uses the concept of free floating clouds as a visual sign of liberation from ఫిజికల్ లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ ఈ ఫ్రీ ఫ్లోటింగ్, గాలిలో మేఘాల ఎగురుతున్నారు అన్నది అర్థం ఏంటి అంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అర్థం. ద ఏంజెల్ అష్యూర్డ్ టామ్ దట్ ఇఫ్ హీ బిహేవ్డ్ వెల్ హీ వుడ్ హ్యావ్ గాడ్ యాజ్ హిస్ ఫాదర్. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఏంజల్ వచ్చి ఏమని చెప్పిందంటే టామ్కి, నువ్వు చక్కగా బుద్ధిమంతునిలాగా చెప్పిన పనులు చేసుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను తన తండ్రిలాగా స్వీకరిస్తాడు. అండ్ వుడ్ నెవర్ బీ వితౌట్ హ్యాపీనెస్. సో అప్పుడు నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు, హ్యాపీనెస్ లేకుండా నువ్వు ఎప్పటికీ ఉండలేవు అని చెప్తాడు. టామ్ వర్కప్ అండ్ హిస్ డ్రీమ్ విషన్ డిసింటిగ్రేటెడ్. అంతే, ఆ డ్రీమ్ సడన్ గా అతను పొద్దున లేచేసరికి ఆ డ్రీమ్ అంతా మాయమైపోతుంది. Tom and the other young sweeper boys got out of the bed before dawn. సో టామ్ ఇంకా మిగిలిన పిల్లలు ఉంటారు కదా, డైలీ లాగే బిఫోర్ డాన్ అంటే ఉదయాన్నే తెల్లవారక ముందే లేస్తారు. టామ్ ఫీల్స్ కంఫర్టెడ్ అండ్ హ్యాపీ డిస్పైట్ ద కోల్డ్ మార్నింగ్. అంత చల్లటి వాతావరణంలో కూడా ఆయన చాలా కంఫర్ట్ గా, హ్యాపీగా ఉంటాడు. దెన్ దే ప్రిపేర్డ్ ఫర్ వర్క్ బై గ్రాబింగ్ దర్ బ్యాగ్స్ ఫర్ డర్ట్ అండ్ ద స్క్రబ్బర్స్ దే నీడెడ్ ఫర్ వాషింగ్ ద చిమ్నీ. సో అతను చక్కగా అతని స్క్రబ్బర్స్ అంటే క్లీన్ చేయడానికి తీసుకోవాల్సిన వస్తువులు, బ్యాగ్స్, ఏమేమి అవసరం అన్నీ ఉంటాయి కదా, సో చిమ్నీని వాష్ చేయడానికి అవన్నింటిని ప్రిపేర్ చేసుకుంటారు. టామ్ ఫైనల్లీ గోస్ టు వర్క్ విత్ రిన్యూడ్ ఎనర్జీ. సో అతను ఎంతో బాధతో ఏడుస్తూ ఉండేవాడు కదా, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? చాలా ఉత్సాహంగా ఉరుకులతో పరుగులతో పని చేయడానికి వెళ్ళిపోయాడంట. ద నరేటర్ కంక్లూడ్స్ దట్ దోస్ హూ పర్ఫార్మ్ దర్ డ్యూటీ ఫెయిత్ఫుల్లీ హ్యావ్ నథింగ్ టు ఫియర్. నరేటర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తారో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దోస్ హూ డూ దేర్ డ్యూటీ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్. సో ఎవరైతే వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రొటెక్టెడ్గా ఉంటారు. Conclusion. It suggests that although the chimney sweepers' lives are filled with suffering, faith and a sense of duty can provide comfort. సో ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే వీళ్ళు ఇంత సఫరింగ్ అవన్నీ ఉన్నా కూడా ఈ చిన్నపిల్లలు ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన పనులు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని చెప్తున్నారు. ద ఏంజల్ అండ్ ద షైనింగ్ కీ సర్వ్ యాజ్ ద సింబల్స్ ఆఫ్ హోప్. ఇక్కడ ఏంజల్ అని ఒకరు, షైనింగ్ కీ అని మనకు వచ్చింది కదా, అవేంటి అంటే హోప్. వాళ్ళకి ఉండబోయే ఆశలు వాళ్ళకి చూపించే అటువంటి అదొక ఎలా అంటే ఇట్లా భ్రమని కల్పించడం అన్నమాట. మీకు ఫ్యూచర్ బాగుంటుంది మీరు మేము చెప్పిన పనులు చేస్తే అన్నట్లు ఒక భ్రమని కల్పించారంట. ద యంగ్ చిమ్నీ స్వీపర్స్ హోప్ ఫర్ ఎ మిరాకిల్ ఆర్ అన్ ఏంజల్ హూ విల్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ హిస్ ఈవిల్ వర్క్. సో దే మే స్పెండ్ దేర్ లైఫ్స్ ఇన్ ఫ్రీడమ్. సో ఈ పిచ్చి పిల్లలు ఏమనుకుంటున్నారంటే సో ఏంజల్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లిపోతుంది, మేము చాలా ఫ్రీగా ఉంటాము అని అనుకున్నారు. కానీ ఏంజల్ వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళింది? వాళ్ళని చనిపోయిన తర్వాత తీసుకెళ్ళింది. సో వీళ్ళు అలా అర్థం చేసుకోకుండా నిజంగా ఏంజల్ వచ్చి వాళ్ళని పని నుంచి కాపాడుతుంది అనుకుని చేసే పనిని చాలా ఉత్సాహంగా చేస్తారంట. ద పోయమ్ ఎండ్స్ విత్ ద మోరల్ మెసేజ్ దట్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ డ్యూటీ ఇన్ లైఫ్ విల్ లీడ్ టు ప్రొటెక్షన్ అండ్ జాయ్. సో ఫైనల్గా ఏమని చెప్తుందంటే మనకిచ్చిన పనిని మనం కరెక్ట్గా చేసుకుంటే అదే మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది, మనం హ్యాపీగా ఉంటాము. లేదంటే ఏమవుతుంది, పని చేయకపోతే మనకు టార్చర్ అనేది పెడతారు. ఓకే, దాంతో ఫుడ్ ఉండదు, వాళ్ళు షెల్టర్ ప్రొవైడ్ చేయరు, బయటికి గెంటేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే ఇచ్చిన పనిని చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని ఫైనల్గా ఏం చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది చిమ్నీ స్వీపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.